అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ గారి గురించి నేను కొన్ని విషయాలు మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. అయితే మందా కృష్ణ మాదిగ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ శక్తి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు భారతదేశం ప్రభుత్వం గుర్తించదగిన ఒక ప్రముఖమైన వ్యక్తిగా భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారాలలో మరి పద్మశ్రీ పురస్కారం అనేది అత్యున్నతమైన పురస్కారం. అన్న మందాకృష్ణ మాదిగ చేసిన త్యాగాలకు ఫలితంగా, ఆయన చేసిన పోరాటాలకు ఫలితంగా, ఆయన చేసే పోరాటం ధర్మమైనదని గుర్తించి ఈరోజు పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం అనేది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మాదిగ జాతి ముద్దు బిడ్డ మందాకృష్ణ మాదిగన్న. ఒకప్పుడు మనం మాదిగలమని చెప్పుకోవడానికే భయపడే రోజుల్లో మరి ఇంటి పేరునే మాదిగగా చేర్చుకొని, పేరు తరువాత కృష్ణ మాదిగాని చేర్చుకొని ఒక సవాలుగా అందరికీ ఆదర్శంగా నిలిచి ఈరోజు మనం అందరం కూడా మరి నేను మాదిగా అని గర్వంగా చెప్పుకునే స్థితికి వచ్చామంటే అన్న కృష్ణ మాదిగన్న పుణ్యమే. కాబట్టి ఆ అన్నకి మనం ఏం చేసినా కూడా, మన జాతి యావత్తు కూడా ఏం చేసినా కూడా తక్కువని నేను చెప్తాను. ఎస్సీ వర్గీకరణపై 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేసి, 3 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసి, ఎన్నో బాధలకు అవమానాలకు వచ్చి, ఎన్నో కష్ట నష్టాలు పడి, ఎంతో మందితో చేదరించుకొని కూడా ధైర్యంగా ముందుకెళ్ళి నేనున్నానని చెప్పి ఈరోజు ముందుకొచ్చి మనందరికీ కూడా ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని, ఒక పెద్దన్నగా, ఒక మాదిగన్నగా, ఒక మాదిగ జాతి పెద్ద అన్నగా మన ముందుకొచ్చి మనకు అందరికీ ఆదర్శంగా నిలిచారంటే అన్నకి మనం ఎంతో రుణపడి ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మందాకృష్ణ మాదిగన్న ప్రస్థానం ఎలా మొదలైంది ఏంటనే విషయాల మీద మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే, మరి అన్న 1965 జూలై 7వ తారీఖున జన్మించారు. మాదిగ కులంలో జన్మించి అలాగే 1980 సంవత్సరంలో సామాజిక సమస్యలపైన ఉద్యమించడం ప్రారంభించారు. అప్పటి నుంచే విద్యార్థి దశ నుండే అనేకమైన కుల వివక్షత మీద వ్యతిరేక పోరాటం చేశారు. కొంతకాలం పీపుల్స్ వార్లో కూడా పనిచేశారు. తర్వాత దళిత ఉద్యమకారుడుగా మరి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో అవమానాలు కోర్చి ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతటి గొప్ప మహానుభావుడు. ఆ మహానుభావుడికి మన జాతి, మాదిగ జాతి యావత్తు ఏం చేసినా కూడా మరి మనం రుణం తీర్చుకోలేవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అన్నకి నా పాదాభివందనాలు. అసలు ఈ మాదిగ దండోరా ఉద్యమం అనేది 1994 ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామం నుంచి ప్రారంభించారు. షెడ్యూల్ కులాలలో ఉపకులాలని సృష్టించాలని ఉద్యమం జరిగింది. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ గారికి ఈ ఉద్యమం నాయకత్వం వహించి మరి ఏకతాటిపై తీసుకొచ్చి గత 30 సంవత్సరాల నుంచి కూడా అలుపెరగని పోరాటం చేశారు కృష్ణన్న. కాబట్టి ఆ విధంగా పోరాటం చేయటం మూలంగా అన్ని ప్రాంతాలు హృద్రోగ రోగులకు బాధితుల కోసం పోరాడి మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2004లోనే హైదరాబాదులో గుండె జబ్బుల వారి కోసం పోరాడి మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రదాత మన మందాకృష్ణ మాదిగన్న. అలాగే వికలాంగుల కోసం పోరాడి మహాగర్జన సభను నిజాం కాలేజీ మైదానంలో లక్షల మంది వికలాంగులతో మరి సభను ప్రారంభించి వికలాంగులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా అన్న పోరాడారు. అదేవిధంగా అణగారిన వర్గాల కోసం మందాకృష్ణ మాదిగన్న నిర్వహిస్తున్న ఉద్యమాలు కానివ్వండి, న్యాయమైన పోరాటాలు కానివ్వండి, అన్నిటికీ గుర్తించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డుతో సత్కరించడం అనేది చాలా శుభ పరిణామం. నేను ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం వారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు జరగబోయే హైదరాబాదులో ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే 1000 గొంతులు లక్ష డప్పులు మహాసభకు అందరూ కూడా
భారతదేశంలో ఉన్న మరి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, 50 మంది మాదిగ జాతి బిడ్డలందరూ కూడా తరలి రావాలని, అందరూ కూడా మరి 1,00,000 డప్పుల కన్నా 1,00,000 డప్పులని పిలుపునివ్వటమే జరిగింది. కానీ 1,00,000 డప్పుల కన్నా ఎక్కువగా వేలాది లక్షలాది డప్పులతో వచ్చి మనం అందరం కూడా ఏకతాటిపై ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి కృష్ణమాదిగ అన్న గారికి శుభాకాంక్షలు.